ఓం పరాశక్త్యై నమ. ఓం మణిదీపేశ్వరాయ నమ. ఓం వారాహీదేవై నమ. ఓం లలితాదేవై నమ. ఓం విజ్ఞా పరమేశ్వర దేవా. అమ్మ తోడు దేవుడు లేడయ్యా. డాష్ మూసుకోసారి ముందు దేవుడు యాడున్నాడయ్యా? రాజబొమ్మలో ఉన్నాడా? దేవుని చూసినా సార్ నేను, నాది గోల్డెన్ ఐస్, రియలీ మెసెంజర్ను. సింపుల్ మోక్షం ఉంది. మోక్షమే ఆడుందయ్యా. మోక్షం సూక్త. రుద్రాక్షలో కావాలంటే సూక్త, ఈ బుధిలో కావాలన్నా మన సూక్త, జపమాల్లో సూక్త. నేను బెట్టు కట్ట లక్ష సూక్తానని, నువ్వు 100 రూపాయలు కట్టు చాలు. మగోడైతే మీసం తిప్తా, నేను తోడతడతా, ఛాలెంజ్ చేస్తా. మగోడు ఉంటే రావచ్చు. మెసేజ్ ఉంది నా దగ్గర. శివుడి మెసేజ్లో క్లూ ఉంది. శివుడు ఇచ్చాడు. క్లూలో 4 అంకెలు ఉన్నాయి. ఆ 4 అంకెలను చూపుతాం మీకు. 3, 5, 7, 9 అన్నీ బేస్ అంకెలే. ఈ 4 ఉన్నాయి చూసుకో. 3, 5, 7, 9లో 9 ఏడుందియా నీకు? బొమ్మల కొలువులో ఉంది. బొమ్మల కొలువులో ఏడుందియా? బొమ్మల కొలువు వచ్చి భక్తి టీవీలో ఉంది సార్. భక్తి టీవీలో ఏముందియా? 3, 5, 7, 9. 3 మెట్టు పైన, 5 మెట్టు పైన, 7 మెట్టు పైన, 9 మెట్లు ఉంటాయి చూడు. మెట్ల పైన బొమ్మలను పెట్టు. బొమ్మలకు పెళ్లి చెయ్యి. బొమ్మల పెళ్ళి ఎందుకయ్యా చేసేది? పెళ్ళి కాని వానికి పెళ్ళి అవుతుంది సార్. భక్తి టీవీలో చూడు సార్. ముందు క్లూ అర్థం చూపయ్యా. క్లూలో 3 అర్థాలు ఉన్నాయి సార్. 3, 5, 7, 9లో 3 అర్థాలు చూపుతా. 1వ అర్థంలో 3, 5, 7 ఉంది. 2వ అర్థంలో 5, 7, 9 ఉంది. 3వ అర్థంలో 24 ఉంది. 24 ఎట్లొచ్చింది నీకో? 3 + 5 + 7 + 9 కూర్చో వస్తుంది సార్. 24 ఏముందియా? గాయత్రి మంత్రం ఉంది సార్. 24 3 అర్థాలు చూపయ్యా. 3 అర్థాలు ఉంటాయి. శివుడు 3 అర్థాలు, ఇంటిలో 3 అర్థాలు చూపుతా సార్. 2, 2, 2 చూపినా సార్. ఆ పై 3 అర్థాలు ఏడు ఉన్నాయో చూపియా. నీ ముఖంలో ముద్దుగా 3 ఉన్నాయి సార్. 3 జతగా ఉన్నాయి సార్. 3 కలిపి కూడితే 3 + 2 కూడితే 5 రంధ్రాలు ఉన్నాయి సార్. మొత్తము 5 + 2 కర్ణాలు, శివ కర్ణాలు, శివులు కూడితే కదా 7 రంధ్రాలు ఉన్నాయి సార్. 7 + 2 శీలాలు, శుద్ధిశీలము, విసర్జన శీలములు ఉన్నాయి కదా, అవి కూడితే సార్ 9 రంధ్రాలు ఉన్నాయి సార్. 9 అన్ని మొత్తం నీ దగ్గర, నీ ముఖంలోనే ఉన్నాయి సార్, నీ శరీరంలో ఉన్నాయి సార్. 9 శీలాలు పట్టి చూపుతా సార్. 3 + 2 = 5, 5 3 జంటగా 5 ఉన్నాయి. 5 జంటగా 7 ఉన్నాయి. 7 జంటగా 9 ఉన్నాయి. ఇదే సార్ పట్టి. నీలో 9 చీలాల పట్టీని చూపిన సార్. ఈ పట్టీలోనే సార్ ఇన్ని ఉండేది. పట్టీలో 3 లైన్లు కూడా చూపిన సార్. 3 లైన్లు కూడా చూపిన. 3 లైన్లు 3 అర్థాలు కూడా చూపిన సార్. 3 అర్థాలు ఏముందియా? చెప్పయ్యా. 5వ తనముతో 7 అడుగులు నడిచి 9 మోయాలని సృష్టి రాసి ఉంది సార్. 3 అంకెలు అడ్డంగా కూడి అర్థం చెప్పిన సార్ మీకు. 3 అర్థాలు కలిపి కూడి చూపయ్యా. 3 కలిపి కూడి చూపిన సార్. 3 ఈ లైన్ 3, 2, 5 ఉన్నది. 5, 2 + ఇది ఉన్నది కదా, ఇది కూడిన లైన్ వచ్చి అది మొత్తం కొడితే ఈ 3, 5, 7 వచ్చేసి 15 వస్తుంది. ఈ 3, 2, 6 కొడితే 6 వస్తుంది. 5, 7, 9 కొడితే 21 వస్తుంది సార్. ఇదే సార్ ముఖ్యమైనవి. ఇది 15 లోకము, 6 ఐశ్వర్యము, 21 లోకాల భువనాలు. ఈ కూర్చి 14 వస్తుంది సార్. ఇది మనకు 14 సార్ ముఖ్యము. దీంట్లో మ్యాటర్ ఏమున్నది? 14 కలిపి కూడి చూపిన సార్ మీకు. 3 అర్థాలను క్రాస్గా కూడి చూపయ్యా. 3 అర్థాలను క్రాస్గా కూడి చూపయ్యా. 3 క్రాస్గా కుడతా సార్. ఇట్లా క్రాస్గా కూడా సార్. 3 + 2 + 7 ఒకటి ఇచ్చింది. ఇది కూడితే 12 వచ్చింది సార్. 7 + 2 5 14 వచ్చింది. ఈ 5, 2 + 7 9 కూడితే 16 వస్తుంది. క్రాస్గా కూడినా సార్. ఇది 12, 14, 16 వచ్చినాయి సార్. 3 అర్థాలను క్రాస్గా కూడి చూపిన సార్ మీకు సార్. 3 అర్థాలను నిలువుగా కూడి చూపయ్యా.
మూడు నిలువుగా కూడాలి కదా సార్ దోశ ఈ మూడు ఎత్తాలు ఉన్నాయి కదా మళ్ళీ మన శీలాలు 9 శీలాలు వచ్చేసి నిలువుగా కూడేది 3, 5, 7 ఉంది ఒకటో లైన్లో. రెండో లైన్లో వచ్చి 3 లైన్లు నిలువుగా కూడి చూపిన సార్. రెండో లైన్లో 2, 2, 2, 6 ఉన్నాయి. 5, 7, 9 3 లైన్లు నిలువుగా కూడి చూపిన సార్. 3 ఎత్తాలను విడిగా చూపయ్యా అర్థమేటిగా. ఒకటో లైన్లో 3, 5, 7 ఉంది సార్ విడిగా చూపుతారు. రెండో లైన్లో వచ్చి 2, 2, 2 ఉంది సార్. 3 లైన్లు 5, 7, 9 ఉంది సార్. ఇది ముఖ్యమైనది కాబట్టి చెప్తాను సార్, దీంట్లో ఉండేది మ్యాటర్ అంతా సార్. 3 అర్థాలు చూపిన 3 అర్థాలు ఏముందియా సృష్టి సర్వం ఉంది సార్ దీంట్లో. 3 అర్థాలు దేవుడు వాడతానని ప్రూఫ్ చూపుతా. నేను బెట్టు కడతాను ₹1,00,000, నువ్వు 50,000 కట్టు. ప్రశ్న అడుగుతాయా? అడుగు సార్ చెప్తాను. 3, 5, 7 3 అర్థాలు ఉన్నాయి కదా. ఈ 3 అర్థాలను ఏ దేవుడు వాడాడయ్యా? ఈ ఒకటే కదేయా ఇంకా ఉండే ప్రశ్నలు. 2 సంఖ్యలు చూపాలా వచ్చేసి 3, 5, 7 ఇది కూడా చూపాలా, 3 అంకెలు చూపాలా. పైన వచ్చేసి ఇది క్రాస్కు కూడినప్పుడు 12, 14, 16 కూడా వచ్చినాయి కదా, ఇది కూడా చూపాలయ్యా నాకు. కాదు సార్ 3, 5 చూపుతారు సార్ అన్నీ. 3, 5లోనే చూపుతారు సార్ అన్నీ. నీకు కావాలంటే సార్ 3 బేస్ సంఖ్యల్లో 3 సరి సంఖ్యలు చూపుతారు సార్. సరి సంఖ్యలు ఉంటారు సార్ బేస్ సంఖ్యల్లో, ఒకటే ఉండదు, జత ఉంటుంది సార్. 3 ఎటు వస్తుంది? 12 కూడితే 3 వస్తుంది సార్. 14 కూడితే 5 వస్తుంది. 16 కూడితే 7 వస్తుంది. దీంట్లోనే ఉంటాయి సార్ సరి సంఖ్యలు బేస్ సంఖ్యలు అన్నీ కూడా. 3 సరి సంఖ్యల్లో 3 బేస్ సంఖ్యలు చూపుతా చూడు. ఈ సరి సంఖ్యలు 12, 14, 16 ఉన్నాయి కదా, దాన్ని కూడితే కనుక 12 కూడితే 3 వస్తుంది, 14 కూడితే 5 వస్తుంది, 16 కూడితే 7 వస్తుంది. నువ్వు కోరినావు కదా సార్, నువ్వు నాకు 42 సంఖ్య చూపమని నాకు అడిగినావు కదా. 42 సంఖ్య చూపుతా సార్ మీకు. 12 + 14 + 16 కూడి 42 వచ్చింది కదా సార్, చూపిన కదా సార్. ఇంకా ఏం చెప్పాలి సార్ మీకు? 12, 14, 16 3 సంఖ్యలను ఏ దేవుడు వాడతాడో ప్రూఫ్ చూపుతా సార్ మీకు. పూరి క్షేత్రంలో ఉదాహరణ చూపుతా సార్. పూరి క్షేత్రం గురించి చెప్తా సార్. అవి చదివినా కాబట్టి అది పూరి క్షేత్రం ఉంది కాబట్టి కనిపెట్టి చెప్తున్నా సార్. శ్రీకృష్ణుడు వాడినాడు సార్, ప్రూఫ్ చూపుతా సార్. సుభద్ర రథానికి 12 చక్రాలు ఉన్నాయి సార్. బలరామ రథానికి 14 చక్రాలు ఉన్నాయి సార్. శ్రీకృష్ణుడి రథానికి 16 చక్రాలు ఉన్నాయి సార్. 3 అర్థాలు చూపుతా సార్ వివరంగా. 3 అర్థాలు చూపిన 12, 14, 16 ఉన్నాయి కదా సార్. 3 అర్థాలు కూడియా, కలిపి కూడయ్యా. 3 అర్థాలు కూడినా సార్. 12 + 14 + 14 వచ్చింది సార్. 3 అర్థాలు విడిగా కూడి చూపయ్యా. 3 అర్థాలు కూడినా సార్, విడిగా కూడి చూపినా సార్. 12 కూడితే సార్ 2 అంకెలు ఉన్నాయి కాదు కూడచ్చు. 12 కూడితే 3 వచ్చింది సార్. 14 కూడితే 5 వచ్చింది సార్. 16 కూడితే 7 వచ్చింది సార్. 3 + 5 + 7 3 వచ్చాయి కదా. 3 కలిపి కూడయ్యా. 3 + 5 7 కూడినా సార్. 6 వస్తుంది సార్. కాదయ్యా, బేస్ సంఖ్యలో సరి సంఖ్యలు ఎలా చూపుతావయ్యా నువ్వు? ఎందుకు చూపానంటే సార్ చెప్తా సార్. ఇది ఏం లేదు సార్, ఒకటిగా ఉంటే కనుక సార్ దానికి ఒక అంకి ఉండేది అనుకో, దానికి జత చేయాలి సార్. జతగా ఉంటే సార్ దాన్ని ఒకటి చేయాలి సార్. సృష్టి రాసం సార్ ఇది, అందువల్ల చెప్పినాను. సార్ ఇక్కడ ఒక బాబా కథ చెప్పాలనుకున్నా సార్. ఈ స్టోరీలో సింపుల్గా చెప్తాను సార్, ఏమనుకోవద్దు సార్. ఒక బాబా అంటాడు సార్, పురాణాలన్నీ కల్పితమే, అన్నీ డూపే, ఒక సాయి చరిత్ర ఒకటి తచ్చే. నేను అంటాను సార్ ఆయనతో, నువ్వు కట్టే గుడ్డలు ఏంటి అదే కల్పితము, నీ మెడలో రుద్రాక్ష కల్పితమే, నీ రుద్రాక్ష ఓన్లీ బిజినెస్ అని ప్రూఫ్ చేస్తా, నిరూపిస్తా. బెట్ కావాలంటే కడతా ₹1,00,000, నువ్వు 50,000 కట్టు. మొగోళ్ళు ఉంటే రావచ్చు, మీసం తిప్పి స్విట్గా ఛాలెంజ్ చేస్తా. నీ మాటలన్నీ బాగా ఇన్నేళ్ళే. ఎట్లున్నాయంటే తాను చెడ్డ కోతి వనమంతా చెడిచినట్లుంది నాయన మ్యాటరు. నీ బ్రతుకు బజారు పాలుగా ఉన్నట్టున్నది. ఏం చెప్తావు నువ్వు? వాడు వచ్చేసి ఉన్న దేవుని ఇడుస్తావు, లేని దేవుని కొలుస్తావు, ఉన్న మంత్రాలు ఇడుస్తావు, లేని మంత్రాలు చెప్తావు, అన్నీ నువ్వు శాశ్వత నరకమే. నీకు చెప్తాను ఈ ప్రభుత్వం జరిపోయింది. నేను నీకు బాగా చెప్పింది కథ, తెలివిగా ఉండు. ఇప్పుడైనా నువ్వు డూప్లికేట్ చూడు. ఇక్కడి నుంచి సార్, ఇక్కడి నుంచి చెప్తాను సార్. పై స్టోరీలో ఉండేది సార్, మ్యాటర్ చెప్తాను సార్. కాదయ్యా, 9 శీలాలు పట్టి చూపియా సార్. 3 + 2 5, 5 + 2 7, 7 + 2 9, 9 శీలాలు పట్టి చూపినా సార్ మీకు సార్. పట్టిని విడిగా దాన్ని అర్థమేటికి చూపియా, అది చెప్తా సార్. ఒకటో లైన్లో 3, 5, 7 ఉంది సార్. రెండో లైన్లో వచ్చి పై దాంట్లో
2 2 ఉంది సార్. 3 లైన్లు 5 7 9 ఉంది సార్. పట్టి విడిగా చూపినా సార్ మీకు సార్. అయ్యా 3 5 7 స్టోరీ చూపినాము నాకు చూసినా ఎన్నో దాంట్లో వచ్చేసి కదా 5 7 9 స్టోరీ దాంట్లోనే శీలాల్లో ఉంది 5 7 9 స్టోరీ ఆ చూపయ్యా. 5 7 9 స్టోరీ చూపుతా సార్. 5 7 9లో మూడు బేస్ సంఖ్యలు ఉన్నాయి సార్. 3 బేస్ సంఖ్యల్లో సార్ 3 సరి సంఖ్యలు చూపుతా సార్. దాంట్లో ఉంటాయి సార్ సరి సంఖ్యలోని బేస్ సంఖ్యలు ఉంటాయి, బేస్ సంఖ్యలో సరి సంఖ్యలు ఉంటాయి సార్. దాన్ని చూపుతాను సార్. 5 7 9 చూపుతాను సార్. 104 కూడితే 5 వస్తుంది, 106 కూడితే 7 వస్తుంది, 108 కూడితే 9 వస్తుంది సార్. 14 కూడితే 5 వస్తుంది, 16 కూడా 7 వస్తుంది, 18 కూడా 7 వస్తుంది సార్. ఈ 2 రకాలుగా వస్తుంది. ఇప్పుడు పైన వచ్చేసి 104 106 108 3 సంఖ్యలను వరుసగా చూపినా సార్ మీకు. 104 106 108లో 3 అర్థాలు చూపయ్యా. 3 అర్థాలు చూపుతా సార్. ఒకటో మాల, ఇది మాల సార్. ఇది రుద్రాక్ష మాల సంబంధం, మాల మెల్లో మాల సార్. దీని సంబంధం సార్. ఒకటే మాలలో 104 పూసలు ఉన్నాయి, 2 మాలలో 106 పూసలు ఉన్నాయి, 3 మాలలో 108 పూసలు ఉన్నాయి సార్. 3 మాలలో పూసలు కూడి విడివిడిగా చూపయ్యా. 3 మాలలో పూసలు విడివిడిగా కూడి చూపుతా సార్. ఒకటో మాలలో వచ్చి 104 ఉంది, 2 మాలలో వచ్చేసి 106 ఉంది, 3 మాలలో 108 ఉంది సార్. ఆ 104 కూడితే 5 వచ్చింది సార్, 106 కూడితే 7 వస్తుంది సార్, 108 కూడితే 9 వచ్చింది సార్. 5 7 9 వచ్చింది కదా మనకు ఉదాహరణకు సార్. 5 7 9 కలిపి కూడా ఏమున్నది, 3 కలిపి కూడతా సార్. 5 7 9 కూడితే 21 వస్తుంది సార్, 21 కూడితే 3 వస్తుంది సార్. ఆ 3 సంఖ్యలో కూడిన సార్ మోక్ష సంఖ్య 3 వచ్చింది సార్. 3 కూడింటే సార్ నీకు ఇప్పుడు ఏమర్థమైందయ్యా చెప్పుయా. శివుడు 3 మాలలు వేస్తాడు, ఆ 3 మాలలో మోక్షం ఉందని మనకు తెలిసింది సార్. 5 7 9లో అర్థం విడివిడిగా చూపయ్యా. 5 7 9 అర్థం విడివిడిగా చూపయ్యా. 5 7 9లో అర్థం చూపుతా సార్. 5 అంటే అభివృద్ధి ఉందని అర్థం సార్. 7 అంటే కళ్యాణ సంఖ్య సార్. ఇది కళ్యాణ ప్రదాత అని అర్థం సార్. 9 అంటే విజయ సంఖ్య సార్. ఇది అమ్మ సంఖ్య సార్, విజయ సంఖ్య సార్. విజయ సంఖ్య ఉంటుంది సార్, ప్రతి దాంట్లో ఉంటుంది సార్. విజయ సంఖ్య లేనిదే స్టోరీ ఉండదు సార్. 3 అర్థాలు చూపినా సార్ మీకు. కాదయ్యా 3 మాలలు చూపావుయ్యా నువ్వు. 3 మాలలో పూసలు చూపావు, పూసలు ఎన్నుడేది చూపినావు, బాగానే ఉంది. 3 పూసల్లో అర్థము ఏముందో చూపావు. 3 పూసల్లో అర్థము ఏముందో చూపావు. పూస సైజు ఉంటే సార్ ఏముందిగా 3 మాలలో ఏముందిగా పూసల సైజు ఉంటే సార్ రుద్రాక్షమాలనా లేకపోతే గంధమాలనే తెలుస్తుంది సార్. పూస సైజు లేని తెలుసుకోలేము సార్. పూస సైజు ఏడుంది చూడిగా దాంట్లో మన 9 శీలాలు చూడు సార్. ఆ పూస సైజు చూస్తా సార్, చూసినా సార్. 9 శీలాలు పట్టి చూడిగా, ఆ 9 శీలాలు పట్టి చూసినా సార్. చూసినా సార్. పట్టీలు 5 7 9 చూడయ్యా. ఈ కుడి పక్కన ఉన్నది లాస్ట్, ఈ పక్క కుడి పక్కన ఎడ పక్కన 3 5 ఉన్నది, ఎడ పక్కన ఉన్నది చూడయ్యా. 5 7 9 చూసినా సార్. 5 7 9 ప్రక్కన చూడయ్యా. 5 7 9 ప్రక్కన ఏముందో. 5 7 9 ప్రక్కన సరి సంఖ్యలు ఉన్నాయి సార్. ఆ సరి సంఖ్యలో సైజు 2 2 2 3 దాగి ఉండాలి సార్. 2 2 2 ఆ గెలికి తీసి చూపుతా సార్ మీకు. 2 2 2 సరి సంఖ్యల్లో 3 అర్థాలు ఉన్నాయి సార్. 3 అర్థాలు చూపుతా సార్. ఒకటో అర్థం చూపుతా సార్. 2 2 2 ఉండాలి సార్. 2 అర్థం చూపుతా సార్. దీంట్లో నేను మధ్యలో వాటి సంఖ్య సార్ ఇది చూపుతా సార్. 2 అర్థం చూపుతా సార్. 2 + 2 + 2 తయారవుతుంది సార్. ఇటు అవుతుంది సార్ రెండోది. ఆ 3 అర్థం ఉండదు, దాంట్లో 3 అర్థాలు చూపు. 3 అన్నీ 3 అర్థాలు కాబట్టి 3 అర్థాలు చూపుతాను సార్. 3 అర్థం చూపుతా సార్. 3 అర్థాలను కూడి చూపు. 3 అర్థాలు కూడి చూపుతా సార్. ఇప్పుడు పై 2 2 2 2 ఇప్పుడు 2 2 2 కూడితే 4 వస్తుంది సార్. 4 + 2 కూడితే 6 వస్తుంది సార్. పై సంఖ్యలో 2 2 2 కూడితే ఇటు వస్తుంది సార్. 3 ఐటమ్ 12 వచ్చింది. 12 కూడితే 3 వస్తుంది. మోచి సంఖ్య వచ్చి 3 వచ్చింది సార్ దీంట్లో సార్. సైజులో సార్ మోచి సంఖ్య 3 ఉన్నది సార్. ఈ సైజు అనే కదా, సైజులో మోచం ఉంది అని తెలిసింది సార్ మనకు. పూసల్లో మోచం ఉంది అని తెలిసింది కదా. పూసల్లో మోచం ఉంది, దీంట్లో మోచం ఉంది సార్. పూసల్లో అర్థము ఏముందో చెప్పయ్యా. పూసల్లో ఈ పూస సైజులు ఏమున్నా చూడమంది. 2 + 4 + 6 అర్థం చెప్పయ్యా. ఆ 2 అంటే సార్ పొడవు ఇంటూ ఎడల్పని అర్థం సార్. ఎత్తు ఇంటూ ఎడల్పని అర్థం వస్తుంది సార్.
ఆ 2 అంటే పొడవింటేలోపు తెలిసింది సార్. సమానంగా ఉండాలి సార్, ఏది కూడా పొడవింటేలోపు సమానంగా ఉండాలి. 4 అంటే సార్ 4 మూలలు ఉండాలి అని అర్థం ఆ పూసకు. 6 అంటే 6 ముఖాలు ఉండాలి. తిప్పి తిప్పి చూసినామో చేతుల్లో పెట్టుకొని తిప్పి తిప్పి చూసి 6 ముఖాలు ఉండాలి. 6లో ఐస్పర్యం ఉంది సార్. 6 ఐస్పర్య సంఖ్య సార్. అది 3 గంధమాలు వేస్తాడు సార్, తెలిసింది సార్. 3 గంధమాల్లో మోక్షం ఉంది సార్. పూజ సైజు చూస్తే సార్ చతుర్భుజం మాత్రం ఉంది సార్. అన్నీ శివుడు అన్నిట్లో కూడా చతుర్భుజమే వాడతాడు సార్. ఇల్లు కానీ ఏదైనా కానీ అంత చతుర్భుజమే ఉండాలి సార్. లింగం పైన కూడా ఈ చతుర్భుజం ఉంది. హృదయం ఎడం పక్కన వచ్చేసి కుడి రూము పైన చతుర్భుజం మాధ్యం ఉండాలి. అంతా చతుర్భుజం, అది దైవస్థానం, అది చతుర్భుజం అంటే. 3 మాలలు చూపిన సార్. 3 మాలల్లో అర్థం 5, 7, 9 చూపిన కదా సార్ మీకు. 1వ మాలలో 104 పూసలు, 2వ మాలలో 106 పూసలు, 3వ మాలలో 108 పూసలు, 3 మాలలో పూసలు మీకు చూపినా సార్. ఎట్టంటే అట్లా కాదే అయ్యా నువ్వు అనేది. పూసలు కూడినావు 5, 7 అర్థము చూపినావు, బాగానే ఉంది. 5, 7, 9 ఎవరు వాడారయ్యా? ప్రూఫ్ చూపయ్యా. 5, 7 సంఖ్య ఎక్కడ ఉందయ్యా? ఉదాహరణ చూపయ్యా నాకు. కలియుగం సార్ చెప్తా సార్, ఉదాహరణ సార్. కలియుగం చెప్తా సార్ నీకు. కలియుగము 4,32,000 సంవత్సరాలు ఉంది సార్. కలియుగము 4,32,000 3 అర్థాలు చూపుతా సార్. దీంట్లో 3 అర్థాలు 5, 7, 9 కూడా మీరు అనుకునే సంఖ్య చూపుతా సార్. మీరు కావాలన్నారు కదా. 1వ అర్థంలో సార్, దాంట్లో 1వ అర్థంలో చూపుతాను సార్. 3 + 2 గుర్తు 5 వస్తుంది సార్. ఏం సార్? 2వ అర్థం చూపుతా సార్. 2వ అర్థం 4 + 3 7 వస్తుంది, 7 ఉంది సార్. 3వ అర్థం కూడా చూపుతా సార్. 4 + 3 + 2 3 కూడాలి సార్. 3 ఐకం చేయాలి, 9 వచ్చింది. ఇప్పుడు 5, 7, 9 మనకు పైనుండి అంకెలు ఉన్నాయి కదా. పూసలు సైజు పూసలు కనుక్కున్నాం సార్. 5, 7, 9 చూపినావ్యా. 5, 7, 9 సంఖ్యను ఎవరు వాడారయ్యా? ఎవరు వాడారో చెప్తా, కూలి చూపుతా సార్. 4 + 3 గుర్తు 7 వస్తుంది సార్. 7 వస్తుంది కదా. 2 అంకెలు కూడదాం సార్ విడివిడిగా. ముందు కనుక్కోవాలి కదా, దాంట్లో ఉండే మ్యాటర్ ఏముందో మనం తెలుసుకోవాలి. ఒకటే ఊరుకొని రాదు. 4 2 అంకెలు కూడదాం, దాంట్లో ఉండే మ్యాటర్ కొడతాను. 4 + 3 గుర్తు 7 వస్తుంది సార్. 7 + 2 గుర్తు 9 వస్తుంది సార్. ఇది గుర్తుపెట్టుకోవాలి సార్. 4 అంటే అర్థం చెప్తాను సార్ దానికి, మళ్ళీ పైన ఉండేదానికి. 4 పాదాలు అంటే త్రిమూర్తివి సార్. 3 పాదాలు అంటే త్రిమాతి ఉన్నాయి సార్. 1వ అర్థం చెప్తాను సార్ దీన్ని వివరించి. 3 అంటే త్రిమూర్తి, 2 అంటే జంట, 7 పాదాల్లో విజయం ఉంది. త్రిమూర్తి, త్రిమాత, జంట పాదాల్లో విజయం ఉందని తెలిసింది సార్. 2వ అర్థం చెప్తా సార్. 4 వర్ణాల్లో కూడా 3 ముళ్ళున్న జంటలు విజయం ఉందని తెలిసింది సార్. 3వ అర్థం చెప్తా సార్. 4 యుగాల్లో కూడా 3 ముళ్ళు ఉన్న జంట విజయం ఉందని మన